హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, మన డైలీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపించే పెద్ద మార్పు జరిగింది. అదే జిఎస్టీ 2.0. జిఎస్టీ 2.0 అమల్లోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీ స్లాబ్స్ ని మార్చి కొత్త స్లాబ్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వం. ఏ వస్తువులపై రేట్లు తగ్గాయి, ఏ వస్తువులపై రేట్లు పెరిగాయి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఈ జిఎస్టీ 2.0 సామాన్యులకు ఏమన్నా లాభం చేకూరుస్తుందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అయితే జిఎస్టీ 2.0 కొత్త స్లాబ్ విధానం 22 సెప్టెంబర్ 2025న అమల్లోకి వచ్చేసింది. ఇంతకుముందు మనకి 4 స్లాబ్స్ అవైలబుల్లో ఉండేవి. అవే 5, 12, 18, 28. ఇప్పుడు వాటిని 2కు కుదించారు. అదే 5 మరియు 18. దాంతోపాటు లగ్జరీ ఐటమ్స్ పై 40% ట్యాక్స్ విధిస్తూ కొత్త స్లాబ్ ని అమల్లోకి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఒక సగటు భారతీయుడిగా ఈ జిఎస్టీ 2.0 వల్ల ఏ వస్తువులపై రేట్లు తగ్గాయో, ఏ వస్తువులపై రేట్లు పెరిగాయో తెలుసుకుందాం. ముందుగా మనం రేట్లు తగ్గిన వస్తువులు ఏంటో చూద్దాం. మనం నిత్యం వాడే టూత్ పేస్ట్, పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిపై ఇప్పుడు కేవలం 5% ట్యాక్స్ మాత్రమే. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అయితే కంప్లీట్ గా జిఎస్టీ ఫ్రీ అయిపోయాయి. అంతేకాకుండా చాలా మెడిసిన్స్ మరియు మెడికల్ కన్జ్యూమబుల్స్ పై ఇంతకుముందు మనకి 12 మరియు 18 స్లాబ్స్ లో ఉండేది. ఇప్పుడు వాటిని 5% స్లాబ్స్ లోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా చాలా లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ పై ట్యాక్స్ ఫ్రీ కూడా చేసేసారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినటువంటి ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్స్ ఇంతకుముందు 28% ట్యాక్స్ స్లాబ్స్ లో ఉండేది. ఇప్పుడు వాటిని 18% స్లాబ్స్లోకి మార్చారు. నెక్స్ట్ మనం ఈ జిఎస్టీ 2.0 వల్ల పెరిగిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే 40% స్లాబ్లోకి వచ్చిన ఐటమ్స్ ఏంటో ముందుగా చూద్దాం. అందులో భాగంగా లగ్జరీ కార్లు, అబౌవ్ 350cc బైక్లు, సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు 40% స్లాబ్లోకి వచ్చేసాయి. దీంతో ఈ ఐటమ్స్ అన్ని కూడాను మరింత ఎక్స్పెన్సివ్ గా మారిపోయాయి. ట్రైన్ టికెట్ ట్యాక్స్ రేట్లో 5% గానే ఉంచిన ఫ్లైట్ టికెట్ రేట్స్ లో మాత్రం కొంచెం మార్పులు చేశారు. ఎకనామిక్ క్లాస్ పై 5% ట్యాక్సే ఉన్న ఫస్ట్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ పై ఇంతకుముందు మనకు 12% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 18% స్లాబ్స్లోకి తీసుకొచ్చారు. ఫైనల్గా జిఎస్టీ 2.0 వల్ల రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే వస్తువులన్నీ కూడా కొంచెం చౌకగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు ఏవైతే ప్రీమియం వస్తువులు ఉంటాయో అవి ఇంకా ప్రీమియం అవ్వబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూత్ పేస్ట్ మనము 100 రూపాయలు కొనుక్కుంటే 18% ట్యాక్స్ అది 118 రూపాయలు అయ్యేది. ఇప్పుడు అదే టూత్ పేస్ట్ 100 రూపాయలు ప్లస్ 5% ట్యాక్స్ 105 రూపాయలు మాత్రమే అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న కారు ఇంతకుముందు 10 లక్షలు పెట్టి కొంటే దానికి జిఎస్టీతో కలిపి 12,80,000 రూపాయలు అయింది. ఇప్పుడు అదే కారు 10 లక్షలు ప్లస్ 18% జిఎస్టీతో 11,80,000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇక్కడ మనం ₹1,00,000 సేవ్ చేసుకోవచ్చు. సో ఇవరు చూసారు కదా, జిఎస్టీ వల్ల సామాన్యుడికి లాభమా అంటే ఎస్, లాభం అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ.